అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో వరల్డ్ ట్రేడ్ వార్ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఆయన అధికారంలోకి రాగానే ప్రతీకార సుంకాలను విధించడం ప్రారంభించారు. ఇక దానికి ప్రతిస్పందనగా ఆయా దేశాలు కూడా టారిఫ్లను పెంచేస్తున్నాయి. కెనడా, చైనాతో పాటు మరికొన్ని దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 34% సుంకాలపై విధిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ నిర్ణయానికి ధీటుగా అమెరికా నుంచి చైనాకు వచ్చే వస్తువులపై 34% సుంకం విధించనున్నట్టు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. ఈ చర్య తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్ని వస్తువులపైన టారిఫ్లు పెంచారు. అంతేకాదు చైనా మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 11 అమెరికన్ కంపెనీలను విశ్వసనీయత లేని సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థలు చైనాతో వ్యాపారం చేయడాన్ని తీవ్రంగా నిషేధించేలా చైనా చర్యలు తీసుకుంటోంది. ఈ జాబితాలో చేరిన సంస్థలు చైనాలో తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించలేవు. ఈ నిర్ణయం ద్వారా చైనాలో మిలియన్ల డాలర్ల విలువైన వ్యాపారాలు, సాంకేతిక పరిశ్రమలు, డిజిటల్ సేవలపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అరుదైన భూమి, మూలకాల ఎగుమతులపై కూడా చైనా కఠిన పరిమితులు విధించింది. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సైనిక సామాగ్రి, బాంబుల వంటి అనేక సాంకేతిక పరికరాలపై ప్రభావం పడనుంది. అమెరికా నుంచి వచ్చే ఈ ఉత్పత్తులకు ఆంగ్లదేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆంక్షలు కేవలం చైనాపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాణిజ్య మార్పిడి చర్యల్లో భాగంగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ కూడా అమెరికా నుంచి వచ్చే చికెన్ దిగుమతులను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ చర్య అమెరికా వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికా భారీగా ఆదాయం కోల్పోవడమే కాకుండా రైతుల జీవనోపాధి కూడా ప్రభావితమవుతుంది. అమెరికా అధ్యక్షుడి చర్యలు చైనా, భారతదేశం, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర దేశాలతో కూడా వాణిజ్య వ్యతిరేక పోటీని పెంచాయి. ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తన నిర్ణయాల ద్వారా అమెరికా గ్లోబల్ మార్కెట్ ఇతర దేశాలతో పోటీ పడుతోందని వాణిజ్య నిపుణులు చెప్తున్నారు. టారిఫ్లు పెంచుకునే చర్యలు చూస్తుంటే రాబోయే కాలంలో అన్ని దేశాల్లో ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. చివరిగా ప్రభావితం అయ్యేది ప్రజలే. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు చైనా, అమెరికా మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలు పరోక్షంగా అనుభవించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ సమయంలో మిగతా దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి.